నిస్వార్థంగా పనిచేద్దాం అందరం కలిసి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా గెలవాలనే ఒక ఆలోచనతో మనం అందరం కూడా పనిచేయాలి. శాశ్వతంగా మనం గెలవాలంటే ఈ 5 సంవత్సరాలు గ్రామాల్లో మీరందరూ ఐక్యంగా ఉండాలి. మీరు గ్రామాల్లో ఐక్యంగా లేకుండా మాట్లాడుకొని మన వాళ్ళందరినీ కూడా గ్రామ నాయకత్వం దగ్గర తీయాల్సిన అవసరం ఉంది. అధికారం వచ్చింది కానీ కష్టపడ్డ పక్కన పెట్టి మనమే మొత్తం ఆక్రమించుకోవాలనడం ఈ నియోజకవర్గంలో నేను ద్వారా జరగదు. కష్టపడ్డ కార్యకర్త ఒకటే, నేను కూడా కార్యకర్తని. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి మీ అందరికి చెప్తా ఉన్నా. కక్షలకు పోవద్దు, ఎవరు కూడా గొడవలు వెళ్ళవద్దు. గ్రామంలో ప్రశాంతంగా ఉండండి. గ్రామానికి కావాల్సినటువంటి దగ్గరికి వచ్చి ఈ 5 సంవత్సరాలు మనం ఎలా పార్టీని అభివృద్ధి చేసుకోవాలా, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉండటానికి లేదు, జగన్మోహన్ రెడ్డి అసలు ఉండటానికి లేదని చెప్పేసి ఒక మంచి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. వైసీపీకి బలమైనటువంటి మండలంగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో వారి యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి తెలుగుదేశం పార్టీ వైపు ఓటర్లందరూ కూడా ప్రయాణం చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నా ప్రతి ఒక్కరికి, అందరూ కష్టపడండి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. గ్రామంలో ఎవరైతే పార్టీని ముందు తీసుకెళ్తారో వాళ్ళే మంచి నాయకులుగా ఎదుగుతారని చెప్పేసి ప్రతి మీటింగ్ లో చెప్పారు. కార్యకర్తల కష్టాలు, గ్రామాల అభివృద్ధి, సమాజంలో పెద్దల పట్ల గౌరవం అనేది తెలుసుకున్న నాయకత్వం ఇక్కడ లేదు కాబట్టి నా ఓటులతో వచ్చారు. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి గెలుచుకోవడం జరిగింది. గ్రామాల పార్టీని భుజాన మోసుకొని కష్టపడే నాయకులు ఉన్నారు. గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలకి ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం దగ్గర తీయాల్సిన అవసరం ఉంది. గ్రామంలో ఈ చిన్న దగ్గర ఒకరినొకరు నిందించుకొని పార్టీని కాజేయకుండా సర్పంచ్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నాయి. బాబు గారు కూడా ప్రతి నియోజకవర్గం మీద కన్ను వేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు చేసినట్టు అరాచకాలు, పేదోడి స్థలాలు ఆక్రమించుకోవటం, రోడ్లు ఆక్రమించుకోవటం, మన తాతల తరాల నుంచి సంపాదించుకున్న పొలాలు ఆన్లైన్ లో తీసేయటం, ఆన్లైన్ వాళ్ళు ఎక్కించుకోవటం, ఇవన్నీ దుర్మార్గాలు మనోడు చేయకుండా మనం నీతిగా పరిపాలించండి. గ్రామంలో మీరేది చెప్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏది చెప్తే ఎర్రగొండ పాలనలో అదే వేదం అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఆ యొక్క ప్రేమ, అభిమానం ఈ మండలం మీద నాకు ఉంది కాబట్టి, చిన్న మండలం కాబట్టి నేను కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతా. ఎవ్వరు కూడా మాకు తక్కువైందని చెప్పి దయచేసి ఎవరనుకోవద్దు. ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకొని పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది. బాబు గారు కూడా ఇంత ముందులా కాదు, ఇప్పుడు పార్టీ మీద కూడా ఆయన దృష్టి పెట్టాడు. పార్టీ కూడా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా మళ్ళీ కమిటీ వేసి ప్రక్షాళన నిన్న మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర అధ్యక్షుడు మార్చారు. పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం జరిగింది. మళ్ళీ కమిటీస్ అన్ని కూడా ఫ్రెష్ కమిటీలు వస్తాయి. ఒకవైపు పార్టీ, ఒకవైపు అధికారం, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటాం మనం గ్రామ
గ్రామాలకు వెళ్ళాలి. అవతల రెచ్చగొడుతుంది, ఇది సహజం. కానీ మండలంలో కొంతమంది ఉన్నారు, అతి శాస్త్రాలు చేస్తున్నారు, వాళ్ళందరూ నా మైండ్ లో ఉన్నారు. మొత్తం తీస్తాం బయటికి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం తీస్తాం, కలుగులో దాటుకున్న బయటికి తెస్తాం. దాంట్లో వదిలే సమస్య లేదు. గ్రామాల్లో మీరందరూ కూడా గ్రామాభివృద్ధిని పెట్టండి, కార్యకర్తల సంక్షేమాన్ని కోరండి. నాయకుడు ఎవరైతే పార్టీ కాడిని గుదాన వేసుకొని ఆర్థికంగా నష్టపోయినారు, మీరు బలపడండి, బాగుపడండి. ఇదే నేను చేస్తున్నటువంటి నాకు మద్దతు ఇచ్చారు 5 మండలాల్లో, కొన్ని జరిగినాయి. నేను ఈ రోజు వరకు కూడా అందరు కష్టపడ్డారని ఒక మాట తప్ప ఎక్కడ కూడా ఎవరిని నిందించట్లేదు. ఎక్కడ కూడా ఎవరిని నిందించట్లా. ఎందుకు నిందించడం లేదంటే అధికారం వచ్చింది, నా మీద బాధ్యత ఉంది. గ్రామంలో ఎంతో మందికి మాటలు ఇచ్చాము. ఈరోజు మనం ఓడిపోయినామని కార్యకర్తలు ఇసుకొని ఇంట్లో కూర్చుంటే పని కాదు, అందరూ నష్టపోతారు. నేను ఇబ్బంది పడితే పోయినసారి 10-16 మంది బాగుపడతారు, వీళ్ళందరూ ఎవరు బాగుపడరు. అందుకని మీ అందరి కోసం నేను ఇక్కడే ఉంటున్నా. మీ అందరితోటి ఈ అధికారాన్ని మీకోసం ఉపయోగిస్తాం. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అన్నాడు వచ్చి ఓడిపోయిన మనల్ని బాగుపరచాడని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ అధికారులందరూ కూడా సెట్ అయినాక మండలాన్ని గాడిలో పెడదాం. 2-3 రోజులు మీ గ్రామాన్ని మీరందరూ కూర్చొని సమన్వయంతో ఏదైతే ఎన్నికల్లో నా దగ్గరికి వచ్చి మా గ్రామ పరిస్థితిని మాట్లాడుకున్నారు, వాళ్ళందరూ వచ్చి మండల నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చి అవన్నీ కూడా ఇస్తే వాటి ప్రకారం నేను పనులు చేయించడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా ఇన్వాల్వ్ కాదు. మీ గ్రామాలలో మీరే కూర్చొని అన్ని ప్రతి ఒక్కటి కూడా చేసుకొని పోవాలా. ఆ గ్రామంలో మీరేదైనా తప్పు చేసినా, ఎవరైనా ఆ గ్రామం నుంచి వచ్చి నాకు ఇటు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేస్తాం. లేకపోయినా వాళ్ళకి ఏదో ఒక రూపంలో అకామిడేట్ చేసి ఆదుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నిన్న కష్టపడిన ప్రతి కార్యకర్తకి చాలా మంది కొత్త వాళ్ళు కనపడుతుంది. నాకు ఎప్పుడు కనపడలేదు, ఎప్పుడు సంవత్సరాల్లో ఎప్పుడు కనపడలేదు. మరి కొత్తదనం ఎక్కడి నుంచి వచ్చింది అని సంగతి నేనైతే అప్పుడు అక్కడే ఉన్నాం, ఇప్పుడు అక్కడ అధికారం వచ్చిన వాళ్ళ పరిస్థితి అధికారం లేనప్పుడు కూడా అదే పరిస్థితి. దయచేసి కొత్త వాళ్ళంతా దండం పెడుతున్నాం మీ అందరికి. మా ఊళ్ళో ప్రాంతంలో అన్యాయం చేయకుండా కార్యకర్తకి అండగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరికీ ప్రతి ఒక్కరికి బాగా ఈ మండలంలో ఓట్లు వేసి ఇంకా మనం కొంతమంది కష్టపడి ఉంటే ఈ మండలంలో మనకి మెజారిటీ వచ్చింది. కొంత కష్టపడి ఉంటే తెలుస్తారు కదా, కానీ జరిగిన దాని గురించి మనం ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎన్నికల టైంలో ఇబ్బందులు పెట్టిన కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా మైండ్ లో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా తొందరపడబాకండి. గ్రామంలో గ్రామ పెద్దలందరూ కలిసి కూర్చోండి, నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయాలకు మండల కమిటీ ఆమోదం చేస్తే నేను ఆమోదం చేస్తాను. కాబట్టి ఎవరు కూడా ఏం కాదు, మీ అందరి భద్రత, మీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి మిమ్మల్ని ఏ స్టేజీలో ఎక్కడెక్కడ మిమ్మల్ని అకామిడేట్ చేయాలో, ఎలా బలపరచాలో నాకు తెలుసు. కాబట్టి దయచేసి పార్టీని బలంగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచించమని కోరుకుంటూ, మనకు పెద్ద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో మన గౌరవనీయులు రొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రులు అవడం కూడా
మనకి అదృష్టం ఈ జిల్లాకి. ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల, గ్రామాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు. ఖచ్చితంగా వారి అండదండలు మనకున్నాయి. 100% పార్టీని ముందు తీసుకెళ్లాలని మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.